వాసనా. ఎడారిలో ప్రవాహములు. ప్రియులారా, మీ మీదకి వచ్చున్న ఈ అగ్ని పరీక్షను బట్టి మీకేదో సంభవించునని తలంచుకుడి. మీరు క్రీస్తు పడిన శ్రమను పంచుకొనుచున్నారు కాబట్టి దాని యందు ఆనందించడి. 1 పేతురు 4:12. దావీదు యొక్క వీణ విలువైనదిగా చేయబడుటక అతను ఎంతగానో కనిపెట్టవలసి ఉండెను. మన హృదయ రంజకముగు పాటలను మనము ఇతరులకు వినిపించుటకు ఏకాంతంగా కనిపెట్టవలసిన గడియలు చాలా ఉండవలను. అప్పుడే ఈ లోకములో అనేకులను ఆనందింపజేయగలము. పైలోకములో ప్రభువును కూడా సంతోషపెట్టగలం. యేసు ఈ లోకములో ఎవరూ పాడలేనంత మంచి పాటలను పాడుటకు ఆయన సిద్ధపాటు ఎలాంటిదై ఉండినో. దుర్మార్గుల దుండకములు దేవుని సహాయం కొరకై కేకలు వేయనట్లు చేశాయి. అప్పుడు దేవుని విడుదలకై ఆయనకు నిరీక్షణ కలిగింది. ఆయన ఎదుర్కొన్న ప్రతి విచారకరమైన పరిస్థితి ఆయన వీణకు ఒక అదనపు తీగగా ఉండెను. ప్రతి ఒక్క విడుదలయు స్తుతి పాటలకు అంశమై ఉండెను. ఒక ఆతురత, ఒక ఆశీర్వాదము గుర్తింపబడకపోయిన ఎడల మనకెంత నష్టము సంభవించి ఉండును. దేవుని కొరకు కనిపెట్టుటయు ఆయన చిత్తం చొప్పున జరిగించుటయు మనకు బాధాకరంగా ఉన్నను, ఆయన శ్రమలలో మనం పాలివారమగుటకును ఆయన కుమారుని సారూప్యమునకు వచ్చుటకును అవి మనకు ఆధారముగా ఉన్నవని మర్చిపోకూడదు. కాబట్టి నీ పాత్ర మరి ఎక్కువైన ఆత్మీయ గ్రహింపు కొరకు ఎంత గొప్ప శ్రమతో నింపబడుచున్ననో భయపడకము. ఆయన నిన్ను పరిశోధించిన మీదట నాకు అప్పగించెను. 1 తిమోతి 1:12.